ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆలోచన చేశారని, దానికి ఆయన అధికారులకి దిశానిర్దేశం చేశారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో విద్యా వ్యవస్థలో రాబోతున్నటువంటి మార్పులేంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి ప్రక్షాళన మార్పులు తీసుకొచ్చేందుకు ఆయన కొన్ని ఆలోచనలు చేశారని, అందులో భాగంగానే అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో సమూలంగా రాబోతున్నటువంటి ఆ మార్పులు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో 2019 నుంచి 2024 కాలంలో నాడు నేడు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దాంట్లో ప్రచారం ఎక్కువ జరిగింది, బట్ రిజల్ట్ తక్కువ ఉన్నాయనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క అభిప్రాయం. ఓకే, దానికి ఏంటంటే ఫస్ట్ నాడు నేడు కార్యక్రమానికి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం అన్నీ చేశారు. తర్వాత మెర్జ్ చేశారు కొన్ని స్కూల్స్ని. ఈ మెర్జ్ చేసినటువంటి క్రమంలో కొన్ని స్కూల్స్ మూతపడ్డాయి. ఓకే, అంటే దగ్గర ప్రాంతంలో లేవు, అంటే విద్యార్థుల సంఖ్యను బట్టి వాళ్ళు మెర్జ్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారు, ఈ టీచర్స్కి కొన్ని టార్గెట్లు పెట్టారు. టీచర్స్కి ఏం టార్గెట్లు పెట్టారు, బాత్రూమ్స్ బాగున్నాయా లేవా, ఆ తర్వాత స్కూల్స్కి సంబంధించినటువంటి హాజరు, ఇది ఫేస్ రికగ్నైజేషన్కి సంబంధించినటువంటి అవి రోజు అప్లోడ్ చేయాలి, ఇలాంటివన్నీ పెట్టారు. దీంతో ఉపాధ్యాయులకి కొంచెం చికాకు కలిగింది. ఎందుకంటే అప్పటి వరకు ఫ్రీడమ్గా ఉన్నటువంటి వాళ్ళకు కొద్దిగా రిస్ట్రిక్ట్ చేసేటప్పటికి సహజంగా ఎవరికైనా కొంచెం అసహనంగా ఉంటుంది. సో వాళ్ళు కూడా అసహనం చెందారు. దానికి తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వాళ్ళని అసలు ఓన్లీ విద్య వరకే పరిమితం చేస్తాం, అసలు ఎలక్షన్లో కూడా ఉంచకూడదు వీళ్ళని అని చెప్పి పక్కన పెట్టేశారు. ఇంతకుముందు ఎలక్షన్ ప్రక్రియలో కూడా వాళ్ళే పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఆ ఎలక్షన్ కమిషన్ లెటర్ రాశారు, వీళ్ళు మొత్తాన్ని ఎలక్షన్కి దూరంగా ఉంచాలని. సరే, ఆ తర్వాత వాళ్ళు లేకుండా ఎలక్షన్ జరగడం కష్టం అని చెప్పేసి సరే వాళ్ళ చేతనే ఎలక్షన్ చేయించారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ వాళ్ళ చేత ఒకనొక సమయంలో కరోనా టైంలో ఈ ప్రభుత్వ మద్యం షాపులు పెట్టారు కదా, ఈ ప్రభుత్వ మద్యం షాపుల దగ్గర వాళ్ళని కూర్చోబెట్టి అమ్మిచ్చారు టీచర్స్ చేత. సో దాన్నే ఇప్పుడు లోకేష్ గారు గుర్తు చేస్తున్నారు. గుర్తు చేస్తూ ప్రచారం కాకుండా రియలిస్టిక్గా ఎలా డెవలప్ చేయాలి. గతం ప్రభుత్వం నాడు నేడంటూ ప్రచారం చేసుకుని తప్పితే వాస్తవంగా అలా జరగలేదు. బడ్జెట్ కేటాయింపులు చూస్తే 2019 నుంచి 24 వరకు బడ్జెట్ కేటాయింపులు కనుక చూస్తే 2014 నుంచి 2019 వరకు ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి, వాటికన్నా తక్కువ ఉన్నాయి. సో ఈ బడ్జెట్ కేటాయింపులు చూపిస్తూ ఈ విధంగా మోసం చేయటంతో పాటు విద్యార్థుల హాజరు శాతం తగ్గటంతో పాటు విద్యార్థుల ఉత్తీర్ణ శాతం దారుణంగా పడిపోయింది. ఉత్తీర్ణత శాతం ఇది ఆన్ పేపరు వాళ్ళ డిస్కషన్లో వచ్చినటువంటి అంశం. అంటే నాడు నేడు ప్రోగ్రాం ద్వారా విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాను అని చెప్పారు. తర్వాత విదేశాలకు వెళ్ళటానికి ఐఎల్స్ లాంటివి తీసుకొచ్చాను అని చెప్పారు. ఐబీ లాంటివి తీసుకొచ్చానని చెప్పారు. రకరకాలు చెప్పారు, రకరకాల ఒప్పందాలు కుదుర్చుకున్నాం అని చెప్పి. అవన్నీ కూడా బోగస్ అని చెప్పి తేలింది. బైజూస్ తోటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. బైజూస్ తోటి ఒప్పందాలు కుదుర్చుకుని ట్యాబ్లు ఇచ్చారు. ఆ ట్యాబ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు. ఆ ట్యాబుల ద్వారా ఇప్పుడు మొత్తం అక్కడ స్టూడెంట్స్, టీనేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆ ట్యాబుల్లో చూడరానిటువంటి వీడియోస్ చూసి చెడిపోతున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో అంటే తప్పుదోవ పట్టింది. అంటే ఒక ప్రణాళిక లేకపోవటం, ఒక ఆలోచన లేకపోవటం, ఒక చిత్తశుద్ధి లేకపోవటం, దాని కారణంగానే ఇప్పుడు విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది అనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి లోకేష్ గారు తనకున్నటువంటి వరల్డ్ లుక్, ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. సో అక్కడ ఆయన ఎంబీఏ చేశాడు పైగా. సో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఏంటి అనేది అవగాహన ఉంది ఆయనకి. దా మేరకు ఆయన ఏమన్నారంటే రివ్యూ మీటింగ్లో, మనం ప్రతిసారి ఢిల్లీ మోడలు లేదంటే కేరళ మోడల్ అని చెప్పి అంటూ ఉంటాము. ఈ రెండు మోడల్స్ కాదు, రాబోయేటువంటి రోజుల్లో 2029 నాటికి ఏపీ మోడల్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలు చెప్పుకోవాలి, ఆ తరహాలో మీరు డిజైన్ చేయండి అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేశారు.
చేస్తూ కొన్ని గైడెన్స్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు విదేశాల్లో ఉండేటువంటి యూనివర్సిటీలతో ఎలా టైఅప్ కావాలి, విదేశాల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, తర్వాత ప్రధానంగా ఎథిక్స్, నీకు స్కూల్స్ స్థాయి నుంచే ఎథిక్స్ అనేది నేర్పాలి. చదువు సంస్కారం అంటారు కదా, చదువు ఓకే, చదువు నేర్పిస్తున్నారు, బట్ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈ చదువుతో పాటు సంస్కారం, ఎథిక్స్ నేర్పించాలి. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పీరియడ్స్ పెట్టాలి. అలాగే స్కూల్ ఏజ్లోనే వాళ్ళకి వృత్తి విద్యా కోర్సులు కూడా కొన్ని నేర్పించాలి. కాబట్టి సమూలంగా విద్యా వ్యవస్థను మార్చడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ఇండస్ట్రీకి ఏం పనికి వస్తుందో దానికి సంబంధించినటువంటి సిలబస్, దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కావాలి. ఆ దిశగా మీరు తర్ఫీదు చేయండి స్టూడెంట్స్ని. రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ మూతబడేలా చేయాలి అని చెప్పి ఒక మాట అన్నారు. ఓకే, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు, ఈ ప్రైవేట్ స్కూల్స్కి అందరూ వెళ్తున్నారు, గవర్నమెంట్ స్కూల్స్కి రావట్లా. ఈ గవర్నమెంట్ స్కూల్స్కి ఎందుకు రావట్లేదంటే ఇక్కడ టీచర్స్ ప్రాపర్గా ఉంటారని, లేదంటే ప్రాపర్గా చెప్పరని, లేదంటే అక్కడ మౌలిక సదుపాయాలు ఉండవని, తర్వాత వాళ్ళు చిత్తశుద్ధి చెప్పరని ఒకటి, తర్వాత ఎడ్యుకేషన్ స్థాయి నాణ్యతతో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వరని, ఇలాంటి అపోహలు ఉన్నాయి. వాస్తవంగా ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ప్రొఫెషనల్ టీచర్స్ ఉంటారు. బీఈడీలు పూర్తి చేసిన వాళ్ళు, హై ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాస్తవంగా. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఈ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో స్టూడెంట్స్కి ఉపయోగించరు. అది కనుక్కున్నారు లోకేష్ గారు. ఓకే, వాళ్ళకైతే టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని ప్రజెంట్ చేయలేకపోతున్నారు స్టూడెంట్స్ దగ్గర. కొంతమంది, అందరు టీచర్స్ కాదు, కొంతమంది. కాబట్టి వాళ్ళ టాలెంట్ని స్టూడెంట్స్ దగ్గర బాగా ప్రొజెక్ట్ చేసేలాగా, స్టూడెంట్స్ని ఉపాధ్యాయులు తమ వైపు తిప్పుకునేలాగా చేస్తూ ఆ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వాలి అనేది ఒకటి. సాఫ్ట్ స్కిల్స్ అంటారు కదా, జనరల్గా ఇప్పుడు ఐటీ సెక్టర్ బాగా డెవలప్ అయిన తర్వాత మనకు బాగా వినిపించేటువంటి మాట ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏం లేదు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడటం, అలాగే ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయటం. సాఫ్ట్ స్కిల్ అంటే పాజిటివ్ అప్రోచ్, పాజిటివ్గా ఉండడం, ఇవే కదా సాఫ్ట్ స్కిల్స్ అంటే. అవే ఇప్పుడు ప్రతిదానికి నెగిటివ్ ఆలోచించకుండా, ప్రతిదానికి హార్డ్గా మాట్లాడకుండా కన్విన్స్గా మాట్లాడటం, ఇది సాఫ్ట్ స్కిల్ యొక్క అవుట్ స్ట్రక్చర్. ఈ దిశగా స్టూడెంట్స్ని తీసుకెళ్ళాలి. ప్లస్ ఎథిక్స్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి. ఇప్పుడు ఈ రీసెంట్గా స్టూడెంట్స్కి ఎథిక్స్కు సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా అపాయింట్ చేశారు. అంటే స్కూల్ లెవెల్లో ఆయన చెప్పి వాళ్ళకి అర్థం అవుతాయా అర్థం కావాలంటే తర్వాత సంగతి, మొత్తానికి ఎథిక్స్ నేర్పించాలి స్టూడెంట్స్కి అనే ఉద్దేశంతో కదా ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక హోదాని ఇస్తూ, క్యాబినెట్ ర్యాంక్ని ఇస్తూ ఆయన అపాయింట్ చేశారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో యోగాతో పాటు, ఎథిక్స్తో పాటు వరల్డ్ తోటి కాంపిటేట్ అయ్యేలా, వరల్డ్ తోటి పోటీ పడేలా ట్రైనింగ్ ఇవ్వాలి స్టూడెంట్స్కి. దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ఆల్రెడీ చెప్పడం జరిగింది. టీచర్స్కి కూడా నేను ఫ్రీడమ్ ఇచ్చాను. గతంలో లాగా మేము రిస్ట్రిక్షన్స్ పెట్టడం లేదు. ఇది ఐరిస్ అని, లేదంటే ఫేస్ రికగ్నైజేషన్ అని అలాంటివి వద్దు. మీరు రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ మూసివేసేలాగా, ప్రైవేట్ స్కూల్స్ మూసేయటం అంటే అక్కడ దగ్గరికి వెళ్లకుండా అంతే తప్ప పోయి దౌర్జన్యం చేసి మూసేయమని కాదు. ప్రైవేట్ స్కూల్స్ వైపు చూడకుండా గవర్నమెంట్ స్కూల్స్ వైపు మీరు స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయాలి. ఆ దిశగా మీరు అడుగులు వేయండి, దానికి కావాల్సినటువంటి సహకారం అందిస్తాను అని చెప్తూ వరల్డ్లో టాప్ యూనివర్సిటీలో ఏవైతే ఉన్నాయో వాటితో ఒప్పందం కుదుర్చుకొని అయినా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అని అంటే ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్గా తీసుకొని మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేయాలి. దానికి కావాల్సినటువంటి ఐడియాస్ కానీ, దానికి కావాల్సినటువంటి విజన్ కానీ తాను సమకూరుస్తాను. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత క్షేత్రస్థాయిలో టీచర్స్ది అనేటువంటి ఒక దిశానిర్దేశం చేశారు. అది కనుక యాజ్ ఇట్ ఈస్గా అమలైతే కనుక డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో ఏపీ ఎడ్యుకేషన్ అనేది ఒక రోల్ మోడల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే స్కిల్ ఆడిట్ జరుగుతుంది. స్కిల్ ఆడిట్ జరుగుతున్నప్పుడు ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్కిల్ ఏంటి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తారు. ఆ స్కిల్ ఐడెంటిఫై చేసి ఏ స్కిల్ అతనికి ఉందో దానికి ట్రైనింగ్ చేస్తారు. ఆ తరహా ఇండస్ట్రీకి వాళ్ళని ప్రమోట్ చేస్తారు. ఇలా నీకు రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దానికోసం ఫౌండేషన్ ఇక్కడ పడాలి అనేది లోకేష్ గారి యొక్క
విజన్. ఓకే. సో రాబోయేటువంటి రోజుల్లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లో నీకు ప్రైమరీ స్కూల్ నుంచే అందించాలనేది ఆయన యొక్క లక్ష్యం. ఆ దిశగా ఆయన ఒక దిశానిర్దేశం చేశారు అధికారులకి. వాళ్ళు కనుక అది ఇంప్లిమెంట్ చేయగలిగితే మాత్రం అది సాకారం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.